బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో జీవితకాల సభ్యుడిగా నియమితులై స్వగ్రామానికి వచ్చిన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజ్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులందరూ కలిసి ఘనంగా సన్మానించారు. మారుమూల గ్రామం నుంచి బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులందరూ చూపించిన ఆదరాభిమానాలకు ఉదయ్ నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు దాదాపు 25 ఏళ్ల క్రితం బ్రిటన్ వెళ్లారు. మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రాం వ్యవస్థాపకుడిగా యువతలో నైతిక నాయకత్వం, సామాజిక న్యాయం, గాంధేయం విలువలను పెంపొందించడంలో కృషి చేస్తున్నారు. ఏఐ పాలసీ ల్యాబ్స్ సంస్థను స్థాపించి కృత్రిమ మేధ, గ్లోబల్ గవర్నెన్స్ పై విశేష కృషి చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం అక్కడి పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ బెడ్ పోర్ట్ షైర్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో 2వ స్థానంలో నిలిచారు. అయినా ఆయన సేవల గుర్తింపుగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్ సిఫార్సు మేరకు కింగ్ చార్లెస్ III ఎగువ సభ సభ్యునిగా ఎంపిక చేశారు. అప్పటి నుండి ఆయనను లార్డ్ నాగరాజ్ ఆఫ్ బ్లూమ్స్ బరీ పేరుతో పిలుస్తారు. తన పేరు ముందు బ్లూమ్స్ బరీ చేరడం వెనుక కారణం ఆయన ఉన్నత విద్యను అభ్యసించిన ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఈ ప్రాంతంలోనే ఉంది. గాంధీ చదివిన ఈ కళాశాలలోనే ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. శనిగరానికి బిడ్డనే, మీ అందరి బిడ్డనే. వేదిక అలంకరించిన అతిరథ మహారథులు, శనిగర గ్రామానికి కోహెడ మండలానికి చెందిన అతిరథ మహారథులు, వేదిక కిందున్న అతిరథ మహారథులు, మహిళా సంఘాలు, ఎన్నో వార్డు మెంబర్లు, తాతలు, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం, మా కుటుంబ సభ్యులు, ఇంతమంది ఇవాళ ఈ సన్మాన కార్యక్రమం మీరు అంటున్నారు, కానీ నేను దీన్ని సన్మాన కార్యక్రమం లాగా చూస్తలేను. ఇది ఊరి నుంచి మన ఊరు ప్రజలు, నా శనిగరం కుటుంబం నాకు ఇచ్చే ఆశీర్వాదం లాగా తీసుకుంటున్నది. ఇంతమంది పెద్దలు, ముఖ్యంగా సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య గారు, మాజీ సర్పంచ్, శనిగరాలు అధిరోహించడమని, ఉన్నత శిఖరాలు అధిరోహించుడు కాదు, ఉన్నత విలువలు మనకు వచ్చినాయి అంటే దానికి మన మూలం మన గ్రామము, ఈ శనిగర గ్రామమే మనకు మూలము. ఆ ఉన్నత విలువలు ఇక్కడ అందరికీ మనకు వచ్చినాయి అని చెప్పదలుచుకున్నాను నేను. ఇక గ్రామ అభివృద్ధి గురించి వక్తలు మాట్లాడినరు. అయితే ఖచ్చితంగా శనిగరం అనేది ఒక నా సొంత ఊరు లాగానే కాకుండా నాకు ఒక ఐడెంటిటీ లాగా చూస్తాను నేను. అది నాకు కంప్లీట్ గా శనిగరం అనేది చిన్నప్పటి నుంచి కూడా ఒక విడదీయలేని బంధము శనిగరంతో ఉన్నది. ఇప్పటికైతే శనిగరం ఊరు పేరు ఇండియన్ నేషనల్ న్యూస్ పేపర్ వరకు అయితే తీసుకురావడం జరిగింది. అంతర్జాతీయంగా కూడా ఎవరైనా లండన్ నుంచి వచ్చినా శనిగరం నుంచి పోతున్నప్పుడు ఫోన్ వస్తారు నాకు, మీ ఊరు ముందు ఉన్నా అని. మొన్న ఇప్పుడు వేరే శనిగరం దగ్గర పోయి కూడా ఫోన్ చేశారు, కాదు మా శనిగరం కాదు, మాది ఇక్కడ ఉంటుంది, అలా చెప్పాల్సి వచ్చింది. ఈ ఊరుతోని ఉన్న దానిలో ఈ ఊరుతోని నా అస్తిత్వం కూడా ముడిపడి ఉన్నదని చెప్పదలుచుకున్నాను నేను. అది ఇప్పుడే కాదు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ఎప్పుడైతే ఆ రోల్లో ఉంటానో అప్పటి వరకు కూడా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ అస్తిత్వం ఉంటుందని చెప్తున్నా. ఇక ఊరు డెవలప్మెంట్ గురించి అన్నారు. అయితే నేను యూకేలో లాటను, కొన్ని పరిమితులు ఉంటాయి, అక్కడి ఫండ్స్ ఇక్కడి వాటికి ఈజీగా ఉండవు.